సన్ సిటీ మళ్ళీ మెరిసిపోతోంది. ఇప్పుడు అందరూ అక్కడ క్రిస్మస్ కోసం సిద్ధం అవుతున్నట్టున్నారు. షాకాల్, ఇది నిజంగా చాలా అవమానకరమైన విషయం. ఒకవైపు జై సింగ్, సన్ సిటీ చూడండి, వాళ్ళందరూ ఒకటిగా కలిసి ఫెస్టివల్ కి సిద్ధం అవుతున్నారు. ఇంకోవైపు మీ కాల్ సిటీని చూడండి, అంతా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి క్షణం సంతోషంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు భయపడేలా చేశారు. నన్ను భయపెట్టేగా పెట్టారు. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. జోగా, సన్ సిటీ ప్రజలు మాత్రమే సంతోషంగా ఉండాలని లేదు, ఈ కాల్ సిటీ ప్రజలు కూడా సంతోషంగా ఉండగలరని నేను నీకు ఇప్పుడు నిరూపిస్తాను. ఇది నాది. లేదు నాది. లేదు నాది. బాయ్ బాయ్. నీ వల్ల ఇప్పుడు ఏమైందో చూసావా? నీ వల్లే వాడు నా వస్తువును తీసుకెళ్లిపోయాడు. శాఖలు వస్తున్నట్టున్నాడు. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను షాకా. నాకు అందరింట్లోనూ సంతోషం కనిపించాలి. అందరిళ్ళు లైట్లతో తళతళనే మెరిసిపోతూ ఉండాలి. కాల్ సిటీ మొత్తం మెరిసిపోవాలి, తెలిసిందా? అందరిళ్లలోంచి నాకు డాన్స్ చేసే శబ్దం, ఆనందించే శబ్దం మొత్తం వినిపించాలి. వెళ్ళండి. చూసావా ఏం జరిగిందో? నేను చెప్పిన వెంటనే అందరూ ఎలా చేశారో చూసావా? ఇక్కడున్న వాళ్ళందరినీ నేను సంతోషంగా మార్చేశాను. నేను చాలా మంచి రాజుని. ఇంతకన్నా నువ్వు నాకు ఇక ఏం చెప్పగలవు? ఇది చెప్పాలో వద్దో నేను ఆలోచిస్తున్నాను. సరే, నేను మీతో చెప్తాను. షాకాల్, ఒకవైపు సన్ సిటీలో ఉన్న ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ ఇంకోవైపు కాల్ సిటీ ప్రజలంతా భయపడుతూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళ సంతోషం నిజమైనది కాదు, నకిలీది. నువ్వు ఎప్పటికీ మారవా? శత్రువుల్ని తప్పు పట్టకుండా ఎప్పుడు చూడు నన్నే తప్పు పడతావు కదూ. ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తానో చూడు జోగా. వద్దు షాకాల్, మీరే కదా నన్ను నిజం చెప్పమని చెప్పారు. నిజం అందరికీ చేదుగానే ఉంటుంది షాకాల్. జోగా ఎలా చెప్తే ఏంటి? వాడు చెప్పిన విషయం నిజమే కదా. ఆలోచించాలి. ఈ కాల్ సిటీ ప్రజలు క్రిస్మస్ ని సంతోషంగా జరుపుకోకపోతే అలాగే ఆ సన్ సిటీ వాళ్ళు కూడా సంతోషంగా జరపకూడదు. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. ఈ చెట్టు ఎందుకు నడు రోడ్లో ఉంది? ఏంటో వెళ్ళి చూద్దాం. త్వరగా వెళ్దాం, పదండి. వీళ్ళు దొంగతనం చేస్తున్నారు. రుద్ర త్వరగా వచ్చాయి. కొంతమంది దొంగలు క్రిస్మస్ ట్రీని దొంగిలించుకుని వెళ్తున్నారు. Zibajska, Earth Polito! ఏం పిల్లడా, మర్యాదగా అడ్డు తప్పుకో, మమ్మల్ని వెళ్ళనివ్వు.
నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళనివ్వను. మా క్రిస్మస్ ట్రీని మాకు తిరిగి ఇచ్చేయండి. అదిగో రుద్ర అక్కడున్నాడు. ఇప్పుడు నేనే వీళ్ళకి పాఠం నేర్పిస్తాను. ఎంత ధైర్యం ఉంటే క్రిస్మస్ ట్రీని దొంగిలించుకుంటారు? చంతర్ మంతర్ కాళీ కలంతర్ జూ. మైరా, నా కథని ముగించుకుంటా నువ్వు అసలు ఊరికే ఉండవు అనుకుంటాను. సారీ, నా మ్యాజిక్ కి ఎందుకు నువ్వు నచ్చలేదో తెలియడం లేదు. Zibaiska win Creato. ఈ చిన్న పిల్లాడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడే. రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఫోకస్ ఆన్ బిలీఫ్. నా మ్యాజిక్ తో నేను కూడా నా శత్రువులకి ఒక మంచి పాట నేర్పించగలను. జంతర్ మంతర్ కాళీ కలంతర్ విండ్ క్రియేటో. మైరా, మళ్ళీనా? ఓ నో, సారీ వరుణ్. ఇక మ్యాజిక్ అవసరం లేదు మైరా, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వచ్చేసాం రంగిలా. వావ్. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. క్రిస్మస్ ట్రీ వచ్చేసింది తాతయ్య, క్రిస్మస్ ట్రీ వచ్చేసింది. ఓ గుడ్ జాబ్ చింగ్లీ, చాలా అద్భుతంగా ఉంది. తాతయ్య, ఈ ట్రీ యొక్క స్పెషాలిటీ ఇంతవరకు మీరు చూడనే లేదు. ఓకే, 1 2 and 3. We wish you a Merry Christmas. 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 Wow, what a lovely Christmas tree. నిజం చెప్పావు, ఇంతవరకు నేను ఇటువంటి క్రిస్మస్ ట్రీని చూడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. షాకాల్, చూసారా? ఇక్కడ చూసారా? జై సింగ్ కి మనుషులు మాత్రమే కాకుండా ట్రీ కూడా విష్ చేస్తుంది. కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కాదు కదా. కనీసం ఒక ఎలికైనా మిమ్మల్ని విష్ చేసిందా? నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్ని. ఈ మధ్య నువ్వు తొడ చాలా ఎక్కువగా వాగుతున్నావు. నిన్ను ఏం చేస్తానో చూడు. అకీరా, జకీరా, బజూకా, నువ్వు ఎలుకగా మారిపో. సపోలా, వెళ్ళు, వాడికి పాఠం నేర్పించు. జోగాన్ని కాపాడండి. షాకాల్, దాన్ని ఆగమని చెప్పండి. జోగాన్ని కాపాడండి. షాకాల్, ఆపమని చెప్పండి. నేను ఎలుకను చూసిన వెంటనే తినాలనిపిస్తోంది. నన్ను ఆగమని చెప్పండి. జోగాని నేను తినేస్తానేమో. ఆపండి. అరే జోగాన్ని కాపాడండి. షాకాల్, దయచేసి కాపాడండి. నన్ను మార్చేయండి. నేను సన్ సిటీ గురించి మీద మాట్లాడను. నన్ను క్షమించండి షాకాల్, నన్ను మన్నించండి. బతికండ్రా బాబు. థ్యాంక్ యూ షాకాల్, థ్యాంక్ యూ. మీరు చాలా మంచివారు. నిజానికి ఆ క్రిస్మస్ ట్రీ చాలా అందంగా ఉంది. నేను దాన్ని ఇప్పుడే ఇక్కడికి తీసుకొస్తాను. ఆ ట్రీకి బదులు నేను అక్కడ వేరే ట్రీ పెట్టొస్తాను. షాకాల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను నిన్నేం చేస్తాను చూడు.
చందమామ మనకి చాలా పక్కనే కనిపిస్తుంది. మూడు మన పక్కకి రాలేదు, మనమే మూడు దగ్గరికి వచ్చాం. కిందకి చూడు. ఎంట్రన్స్ అక్కడే ఉంది. ఓకే, వస్తున్నా. శాంటా క్లాస్గా మారి పిల్లలకి బహుమతులు ఇచ్చే సమయం వచ్చింది. టార్గెట్ లాక్. ఏమిటిది? ఎవరు మీరంతా? ఏంటిది? నాకేమవుతుంది? రెడీ? అరే, మన తాతలకు ఒక చిన్న బొమ్మ. ఏంటిది? రుద్రా, త్వరగా రా, త్వరగా రా రుద్రా. చిన్న చిన్న మనుషులు మన తాతయ్యని తీసుకొని వెళ్ళిపోతున్నారు. లేదు. ఏమైంది చింగ్లీ? ఎందుకని నన్ను పిలిచారు? చింగ్లీ నన్ను హాల్లో నుంచే కదా పిలిచారు, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ లేరే. నేను కిచెన్ లో చూసాను, చెంగ్లీ ఇక్కడ లేడు. నాకు తను కనిపించలేదు. రుద్ర, తాతయ్య కూడా ఆయన రూమ్ లో లేరు. ఇద్దరు కనపడట్లేదా? రండి, బయట ఉన్నారో లేదో చూద్దాం. తాతయ్య! చింగ్లీ! మీరిద్దరు ఎక్కడున్నారు? వెళ్ళు రుద్ర, వెళ్ళు. వెళ్ళి మీ తాతగారిని వెతుకు. కానీ నువ్వు ఆయన కనిపెట్టలేవు, ఎందుకంటే మీ తాతగారు ఇప్పుడు నా దగ్గరికి రాబోతున్నారు. నువ్వు ఏమీ చెయ్యలేవు. అకీరా, జకీరా, బజూకా. అన్ని చోట్ల వెతికేశాం, కానీ తాతయ్య ఎక్కడా కనబడలేదు. రుద్ర, రుద్ర, నీకు ఒకటి తెలుసా? మేము చెట్టెక్కి మూన్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఏంటి? మూన్ దగ్గరకా? రంగిలా త్వరగా ఎంసీ టీవీని ఆన్ చేయండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ ఎంసీటీవీ అంటే ఏంటి రుద్రా? రంగిలా మర్చిపోయారా? ఎంసీ టీవీ అంటే మ్యాజికల్ కెమెరా. తాతయ్య ఈ ప్యాలెస్ మొత్తం మ్యాజికల్ కెమెరాస్ తో ఫిక్స్ చేశారు. అందులో ప్యాలెస్ లో జరిగిన ఒక్కొక్క నిమిషం రికార్డ్ అయి ఉంటుంది. ఎవరు మీరు? మా తాతయ్యని ఎక్కడికి చింగిలి తీసుకెళ్తున్నారు? అరుస్తున్నారు చెప్పండి. చూడండి. ఖచ్చితంగా అతను ఏదో చూసినట్టున్నారు. రుద్ర, ఏమిటిది? ఓ నో! తాతయ్య, చెంగ్లీ, ఇలా చిన్న టాయ్స్ గా వాళ్ళు ఎలా మారిపోయారు? మన మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షకాల్ని.
హలో రుద్ర, మీ తాతగారిని వెతుకుతున్నావా? ఆయన ఈసారి క్రిస్మస్ నాతో జరుపుకుంటారు రుద్ర, కానీ నువ్వు నన్ను అసలు ఏవి చెయ్యలేవు. నా 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 నా. షాకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. లేదు, నేను ఎప్పుడు నేను తక్కువ అంచనా వేయలేదు. కానీ నువ్వు ఏం చేయగలవో చూడాలనుకుంటున్నాను. చెప్పు, నువ్వు ఇప్పుడు ఏం చేయగలవు? అకీరా జకీరా బజూకా కలెక్టో. అరే ఏంటి? పట్టుకో. ఏం జరుగుతుంది? ఆ ట్రీస్ అని ఎక్కడికి వెళ్తున్నాయి? రుద్ర, అక్కడ చూడు. దీన్ని ఖచ్చితంగా షాకాలు చేస్తున్నాడు. రండి, ఫాలో అవుదాం. జోగా, ఇలా చూడు, ఈసారి షాకాల్ క్రిస్మస్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. లెట్ ద పార్టీ బిగిన్. ఎస్, దొరికారు. కమ్ ఆన్ ఫ్రెండ్స్. మీరెక్కడి నుంచి వచ్చారు? సోల్జర్స్. రుద్ర, తప్పుకో, లేదంటే నిన్ను కూడా చిన్నగా మార్చేస్తారు. వైరా, ఇబాయిస్కా సకుమ్ నార్మలిస్టికో. ఓ, అయితే రుద్ర ఇక్కడికి కూడా వచ్చేసాడా? సరే, వాడు ఏమైనా చేసుకొని ఎలాగోలా కొంతసేపట్లో వాడు కూడా టాయ్లా మారిపోతాడు. అప్పుడు మనం బయటికి వెళదాం. అప్పటిదాకా మన షో చూద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? Ibaiska Doplex Creator. ఈ రుద్ర ఎక్కడ దాక్కున్నాడు? నన్ను మోసం చేయడం రుద్ర వల్ల కాదు. అలర్ట్ గా ఉండండి. అటాక్!
నో జూమ్ జూమ్. లేదు లేదు లేదు, నా వల నుంచి రుద్ర వీళ్ళందరినీ ఎలా కాపాడగలిగాడు? సోల్జర్స్ అందరూ ఏమైపోయారు? బయటికి రండి, ఆ రుద్ర కథ అంతం చెయ్యండి. Sebastian, boom! Check, boom! చాకాల్, ఈరోజు పండుగ రోజు, అందుకని నేను ఈరోజు నీతో తలపడను. ఈ రోజు నువ్వు చేసింది నేను మర్చిపోతాను. నువ్వు కూడా దీన్ని ఇంతటితో వదిలే మాతో పాటు వచ్చి సన్ సిటీలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్పంచుకో. నువ్వు తప్పకుండా వస్తావని ఆశిస్తున్నాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. షాకాల్ రా, మనం వెళ్ళిపోదాం. జైసింగ్ కి మాత్రం కోపం వచ్చిందనుకో, ఇక మన పని క్రిస్మస్ లో అంతే. సరే సరే, వాళ్ళు క్రిస్మస్ పండుగని ఎలా జరుపుకుంటారో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. తాతయ్య శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్ ఇస్తానన్నారు, కానీ శాంటా ఎప్పుడు వస్తారు? శాంటా క్లాస్ ఎక్కడ ఉన్నారు? మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మనందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. తప్పకుండా, త్వరగా ఫోటో తీ. స్మైల్ ప్లీజ్. వీడు చాలా ముఖ్యమైన ఖైదీ, చాలా పెద్ద తప్పు చేశాడు. అందుకని వీని మనం పెద్ద జైలుకి తీసుకువెళ్తున్నాం. హలో సార్, ఇది మీకోసం గిఫ్ట్. థ్యాంక్ యూ. కానీ ఈ గిఫ్ట్ నువ్వు ఎందుకు ఇచ్చావు?
ఈ దయా శెట్టి తప్పించుకుని పారిపోయాడు. శివాకి మనం ఫోన్ చేయాలి, వాడే ఏదో ఒకటి చేయగలడు. హలో శివా. ఈ పిల్లడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? వీడి ఫీట్స్ కి చోటే దొరకలేదా? ఏ పిల్లడా, ముందుకి నుంచి తప్పుకో, లేకపోతే తన్నులు తింటావు. అంకుల్, పిల్లాడని మాత్రం చెప్పొద్దు. వేలడంత ఉన్నాడో లేదో, ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. ఏ పిల్లడా, పిల్లని పిల్లడా అనుకున్నా ఏమంటారా? నా పేరు శివ. మీరేంటి ఇక్కడ కూర్చుని తమాషా చూస్తున్నారా? వెళ్ళి ఆ పిల్లాన్ని పట్టుకోండి. ఎప్పుడు నువ్వు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించకూడదు, అర్థమైందా? ఇక్కడున్న మీకు అస్సలు తెలియదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా దొంగతనం చెయ్యాలంటే అప్పుడు ప్రజలు చెప్తారు దొంగతనం చెయ్యొద్దు అని. లడ్డూ సింగ్ సార్ వస్తారని చెప్తారు. ఈ దయకి దయ చాలా ఎక్కువ. ఎవ్వరి రుణము ఉంచుకోడు, తీర్చేస్తాడు పిల్లాడా. త్వరలోనే తిరిగొస్తాను. ఎక్కువ మాట్లాడుతున్నావు గుండు, వదవెళ్దాం. జైల్ బెల్, జైల్ బెల్. వెల్కమ్ బ్యాక్ బాస్. ఈరోజు మనం పార్టీ చేసుకుందాం.
ఈ దయ చాలా దయగలిగిన వాడు. ముందుగా పిల్లాడి రుణం తీర్చుకోవాలి. వెళ్ళండి, ఆ కుర్రాడికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని మీరు వచ్చేలోగానే మేము ఆ పిల్లాడు గురించి పూర్తి వివరాలు కలెక్ట్ చేసి ఉంచాం. వాడి ఇక్కడే పక్కన వేదాస్ నగరంలో వాళ్ళ తాతగారి ఇంట్లో ఉంటున్నాడు. అంతేకాదు సార్, ఈ సంవత్సరం వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలనుకుంటున్నారట. వాళ్ళ తాతగారు శాంటా క్లాస్ అవ్వబోతున్నారట. శాంటా క్లాస్, వెరీ గుడ్. ఒక డూప్లికేట్ శాంటా క్లాస్ ఇక్కడి నుంచి కూడా వెళ్తాడు. పిల్లలు, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి. తాతగారు, మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు, కానీ ఆ కాస్ట్యూమ్ మీకు చాలా టైట్ గా ఉంది. కాబట్టి ఇది వేసుకొని చూడండి. అప్పటి వరకు మేము డెకరేషన్ కి కావాల్సిన సామాన్లు కొంటాం. శివ, నువ్వు అక్కడ ఎదురుగున్న మార్కెట్ కి వెళ్ళు. నేను ఆర్డీ ఉడ్డీ పక్కనే ఉన్న కొట్లో చూస్తాం. అలాగే పిల్లలు, కానీ ఎక్కువ దూరం వెళ్ళకండి. మేరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. చూస్తుంటే మీరు శాంటా క్లాస్ అవ్వబోతున్నట్టున్నారు. కానీ నాకు ఇంతవరకు సరైన డ్రెస్ దొరకలేదండి. అలాగా, నేను మీకు ఒక మంచి డ్రెస్ చూపిస్తాను. కానీ అంతకన్నా ముందు హ్యాండ్స్ ఆఫ్, ఫాలో మీ. అరే, ఏం చేస్తున్నారు? అటు చూసారా, ఎవరో డూప్లికేట్ శాంటా క్లాసు తాతగారిని కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నారు. పోలీసుకు వెంటనే ఫోన్ చేయండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆపండి, ఆపండి. నోరు మూసుకొని కూర్చో. తాతగారు, ఎవరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? తాతగారిని వాళ్ళు కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. ఈ దయ ఎవ్వరి రుణము ఉంచుకోడు. నీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు నీ స్నేహితులందరూ కూడా నా దగ్గర ఉన్నారు. ఇంట్లో బామ్మగారు ఒంటరిగానే ఉన్నారుగా. మా బామ్మకి ఏదైనా జరిగితే నేనేం చేస్తానో తెలియదు. బామా, బామా, నువ్వెక్కడున్నావు? ఏమైంది శివ? నేను ఇక్కడే ఉన్నాను. మీ అందరి కోసం వండుతున్నాను. సరే, తాతగారు పిల్లలు ఎక్కడా? వాళ్ళు ఇంకా మార్కెట్ లోనే ఉన్నారు. మీరు ఇంట్లోనే ఉండండి, సరేనా? తాతగారు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. నేను ఇంకాసేపట్లో వచ్చేస్తాను. ఎవరు పిలిచినా తలుపులు తెరవకండి. ఊర్లో కొత్త కొత్త దొంగలు తిరుగుతున్నారట. అలాగే. లడ్డు సింగ్ గారు, తాతగారిని మా ఫ్రెండ్స్ ని ఎవరో కిడ్నాప్ చేసేశారు. నాకు ఆ కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఇప్పుడు వాడికి కాల్ చేస్తాను. ఆ నంబర్ ని ట్రాక్ చేసి ఇప్పుడు లొకేషన్ ని మాత్రం నాకు చెప్తారా? ఓకే శివ, ఓకే. బాస్, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ మా తాతగారిని నా ఫ్రెండ్స్ ని వదిలేసేయ్ ప్లీజ్. అంత సులభంగా వాళ్ళని ఎలా వదిలిపెట్టమంటావు? అంకుల్, అయినా అసలు వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు? వాళ్ళ తరపున నేను మీకు సారీ చెప్తాను. వాళ్ళందరినీ వదిలేయండి.
దయా శెట్టి ఎవ్వరి రుణము ఉంచుకోడు. మీరందరూ క్రిస్మస్ ని సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు కదా, ఇప్పుడు కూడా మీరు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సంతోషంగా మాత్రం కాదు, ఏడుస్తూ. వేదా సిటీలో అందరూ కూడా ఏడుస్తూనే జరుపుకుంటారు, ప్రశాంతతని కోల్పోతారు. సరే అయితే మీరు మా ఫ్రెండ్స్ ని వదిలిపెట్టండి అని చెప్తున్నారు కదా, నేనే ఇప్పుడు అక్కడికి వస్తాను. కుదిరితే ముందు కనిపెట్టుకో. శివా, లొకేషన్ స్నేక్ వ్యాలీ అని చూపిస్తోంది. అయితే రండి వెంటనే స్నేక్ వ్యాలీకి వెళ్దాం. కంట్రోల్ నిదానంగా నెమ్మదిగా. అదే పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను వదిలేయంటే మనం ఇలాంటి పావుల నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి కర్రను ఉపయోగించాలి. శివా, వచ్చేసావా పిల్లడా? ఏయ్, వాడిని పట్టుకోండి, వాడి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఈ రోజుతో వాడు నేర్చుకున్న కరాటే కుంఫు అన్ని కూడా వాడు మర్చిపోవాలి. తప్పించుకోలేవు. మమ్మల్ని కాపాడండి బాబు. శివా, కాపాడు. Oh!
వీడి సంగతి నేను చూసుకుంటాను. లడ్డూ సింగ్ వచ్చేసాను. సార్ మీరు ఎంత పని చేశారు సార్, మమ్మల్ని ఇరికించేశారు సార్ మీరు. మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ తీసి వాయించండి, ఆ శబ్దానికి ఇవి మై మర్చిపోతాయి. అలాగే వాయిస్తూ ఉండండి. దయచేసి మీరు ఆపకండి, ఆపకండి, లేకపోతే ఇవి మా పని పెట్టేలా ఉన్నాయి సార్. మీరు ఆగకుండా ఊతూ ఉండండి, ఊదండి. చాలా పో. ఇన్ని దెబ్బలు నేను నా జీవితంలో ఎప్పుడూ తెలియలేదు. ఇప్పుడు అనిపిస్తోంది జైలు నుంచి ఎందుకు తప్పించుకొచ్చానా అని. అక్కడే బాగుంది. ఏదో ఒకటి చెయ్యి, నన్ను వెంటనే ఈ పాముల దగ్గర నుంచి కాపాడు. లాగు లాగు పైకి లాగా. చూసావా, నిన్న ఆఖరికి పట్టుకున్నాను. లడ్డూ సింగ్ మామూలుగా ఫేమస్ కాలేదు. థ్యాంక్ యూ శివ, నువ్వు ఈసారి కూడా చట్టానికి చాలా పెద్ద సహాయం చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. శివ పద, వేదాస్ నగర్ లో అందరూ ఫాదర్ కోసం ఎదురు చూస్తుంటారు. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. నాకు కూడా కావాలి, నాకు ఒక గిఫ్ట్. మెరీ క్రిస్మస్ టు ఆల్. Merry Christmas. Merry Christmas. Merry Christmas. అక్కడున్న తాతయ్య ఎవరన్నయ్యా? నీకు తెలీదా షింజో, తను శాంటా క్లాస్. తను క్రిస్మస్ అప్పుడు అందరికి గిఫ్ట్స్ ఇస్తారు. ఇస్తాను. ముందు మీరు ఇంటికి వెళ్ళండి, నేను రాత్రి వచ్చి గిఫ్ట్ ఇస్తాను. తను నిజంగానే వస్తారా? అబద్ధం చెప్తున్నారా ఏంటి? ఇలా చూడండి, మమ్మీ మన క్రిస్మస్ ట్రీని ఎంత బాగా డెకరేట్ చేశారు. అసలు ఈ క్రిస్మస్ ట్రీని ఎందుకు డెకరేట్ చేస్తారు చెప్పు కెనితి. ఇది ఎందుకంటే శాంటా క్లాస్ గిఫ్ట్స్ తీసుకొచ్చి అక్కడ పెడతారు. నాకు చాలా గిఫ్ట్లు వస్తాయి చిచ్చిమాలో. నేను నా బహుమతిని ఇందులో దాచుకుంటాను. నిజంగానే వస్తారా? పిల్లలు ఏం చేస్తున్నారు? అయ్య బాబోయ్, ఏంటిది? శాంటా క్లాస్ వీళ్ళ కోసం ఇందులో గిఫ్ట్స్ వేస్తారు. నేను చేసింది బాగుందా అమ్మా?
చాలా బాగా చేసావు షింజో. శాంటా క్లాస్ అందరికీ గిఫ్ట్స్ తీసుకొచ్చిస్తారు. ఏం తీసుకొచ్చిస్తారమ్మా? ఏం తీసుకొచ్చిస్తారో నేను గట్టిగా చెప్పలేను గాని ఆ నానా, చిన్నప్పుడు మీకు కూడా చాలా గిఫ్ట్స్ వచ్చాయా? అవును, నాకు చిన్నప్పుడు బోలెడన్ని గిఫ్ట్లు వచ్చేవి. అంతేకాదు మేం కూడా మీలాగే ఎదురు చూసేవాళ్ళం. మనల్ని మర్చిపోయి వెళ్ళిపోరు కదా. నువ్వు నింజా కదా, కాబట్టి నువ్వు అన్నిట్లో పాల్గొవాలి షింజో. ఈ రోజు ఎంత లేట్ అయినా శాంటా క్లాస్ ని కలవాలి. చిసిమాలో నువ్వు కూడా నాతో ఉంటావా? అసలు ఇదే మాట షింజో, నువ్వు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా త్వరగా వస్తారు. ఎప్పుడైనా పర్వాలేదు, నేను మెలకుతూనే ఉంటా. ఈ రోజు మీ ఇద్దరికి నిద్రపోవాలనే ఐడియానే లేదా? లేదు, మేము శాంటా క్లాస్ ని కలిసే నిద్రపోతాం. ఇప్పుడు వీళ్ళకి ఎవరు చెప్తారు? సరే అయితే ఆయన వస్తే నన్ను లేపు షింజో. శాంటా క్లాస్ ని కలవాలి, కానీ నువ్వెందుకు చెప్పలేదు? సరే అయితే మీరు ఎదురు చూస్తూ ఉండండి. చిసిమాలో ఎవరో వచ్చినట్టున్నారు. శాంటా క్లాస్ అయ్యింటారా? త్వరగా ఏంటి నానొచ్చారు? నేను శాంటా క్లాస్ కదా అనుకున్నాను. నా తల తిరుగుతోంది. నా తల మీద ఏమైనా గాయమైందేమో కాస్త చూసి చెప్పండి పిల్లలు. నాకు చాలా బాధగా ఉంది నాన్న. ఇలా చూడు, తను చాలా చిన్న పిల్లవాడు, కానీ శాంటా క్లాస్ ని కలవాలని అనుకుంటున్నాడు. నాకు చిన్నప్పుడు ఇంతే ఉండేది, శాంటా క్లాస్ ఎప్పుడు వస్తారో అని. ఇలా చూడు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఎవరైనా శాంటా క్లాస్ లాగా డ్రెస్ వేసుకొచ్చారనుకో, అప్పుడు షింజో షిషిమారో కలలో నెరవేరుతాయి. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు శాంటా క్లాస్ ఎవరవుతారు? ఆ పని నాకు వదిలేయండి, నేను దాన్ని బాగా చేస్తాను. నేనున్నాను కదా, నన్ను నమ్మండి. డింగ్ 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 డింగ్. అర్ధరాత్రి కూడా అయిపోయింది. ఈ పాతికల శాంటా క్లాస్ వచ్చేసి ఉండాలి కదా. మళ్ళీ ఎందుకని మన ఇంటికి రాలేదు? ఒకవేళ మన ఇంటి అడ్రస్ మర్చిపోయి ఉంటారా? నువ్వేం దిగులు పడకు షింజో, ఆయనకు అందరిళ్ళు గుర్తుంటాయి. అయితే శశిమాలో మన ఇంటికి ఎందుకని ఇప్పుడు దాకా రాలేదు? అదిగో వచ్చేసినట్టున్నారు. త్వరగా రా, చూద్దాం పద. రా రా రా, లేకపోతే వెళ్ళిపోతారు. భలే భలే భలే, శాంటా క్లాస్ వచ్చేసారు. రా షింజో, రా, త్వరగా వెళ్ళి చూద్దాం రా. నువ్వు ఇలాగే అరుస్తూ ఉన్నావంటే ఇంకెప్పటికీ శాంటా క్లాస్ ఇటువైపు రాడు. మీరు పడుకోండి, నన్ను పడుకోనివ్వండి. అయితే చాలే. గెలగలే గెలగలే గెలగలే. డింగ్ 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 డింగ్. డింగ్ 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 డింగ్. తను వచ్చేస్తున్నారు. పట్టుకున్నాను, నువ్వు తప్పించుకోలేవు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఆయన వదిలేయండి. నేను ఎలాగడ పట్టుకుంటాను. శాంటా క్లాస్ వేసుకున్న డ్రెస్ ఏంటి బ్లూ కలర్ లో ఉంది? భలే భలే భలే, శాంటా క్లాస్ మనకు చాలా గిఫ్ట్లు ఇచ్చారు. నాకు నచ్చిన చాక్లెట్ రోల్. వావ్, నాకు టాయ్ గన్ దొరికింది. సరే కానీ శాంటా క్లాస్ ఎలా తెలుసు? నాకు ఈ నింజా స్టార్స్ అంటే చాలా ఇష్టం అని కేనిచ్చి. ఆయనకి అంతా తెలుసు. నీకు తెలుసా అన్నయ్య, నిన్న రాత్రి శాంటా క్లాస్ వచ్చారు, కానీ మేము ఆయన్ని పట్టుకునే లోపు మా చేయి జారి వెళ్ళిపోయారు. కానీ మేమేం వదిలిపెట్టలేదు. ఇదిగో తన సూట్ డ్రెస్ తిరిగింది. అదే ఏంటి ప్యాంట్ తిరిగింది? అయితే శాంటా క్లాస్ లాగా ఆచరించుకొచ్చింది. అంటే అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా నేను చేస్తూ ఉంటాను. అన్నయ్య, నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్? నాకు ఆటోగ్రాఫ్ కావాలి. శాంటా క్లాస్ మా అన్నయ్యనని నేను అందరితో చెప్పుకుంటాను. శాంటా క్లాస్ ఇక్కడ కూర్చొని తన బట్టలను కుట్టుకుంటున్నాడు. డింగ్ డింగ్ డింగ్.